వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో జనార్దనాచారి గారు ఉన్నారు, ఆక్యుపంక్చరిస్ట్ అలాగే హీలర్ కూడా. మరి వయసు రీత్యా ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. నడవలేకపోవడం, ఓపికగా లేకపోవడం, అంటే స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వయసు అనమాట. సో ఈ 50+ 60+ ఉన్న వాళ్ళల్లో ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడున్న జాబ్స్ అని లేకపోతే పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలకి దూరంగా ఉండడం, కారణాలు ఏమైనా కానీ కొంత వాళ్ళ ఆరోగ్యంలో నిర్లక్ష్యం అయితే జరుగుతోంది. మరి అన్ని చిన్న చిన్న పెయిన్స్కి కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళే ఓపిక లేకపోవచ్చు, అంటే తీసుకెళ్లే వాళ్ళకి సహాయం చేయలేకపోవచ్చు. మరి మీ అందరి కోసం కూడా ఇప్పుడు కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి చెప్పడం జరుగుతుందన్నమాట. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు బాగా తూలిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఇది తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో పెద్దవాళ్ళల్లో ఏజ్ రీత్యా వచ్చే అవును. ఇబ్బందుల్లో నడవలేకపోవడం, ఎవరైనా పక్కన మనిషి ఇలా పట్టుకుంటే గానీ బ్యాలెన్స్డ్గా వెళ్ళలేకపోతూ అవును. ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయ్యి, అంటే స్ట్రాంగ్ అంటే వాళ్ళు పరిగెత్తలేరు ఓకే. లేకపోతే ఇంకేం చేయలేరు, కానీ వాళ్ళంతటా వాళ్ళు నడిచేలాగా మనం వాళ్ళని మార్చొచ్చా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం మనం చూస్తున్న సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదా, మ్మ్. అందువల్ల చూస్తున్నారు. చూసి చాలా మ్మ్. మంది నాకు మెసేజ్ కూడా పెడుతున్నారు, కొంతమంది ఫోన్ కూడా చేస్తున్నారు. మ్మ్. ఏమంటారంటే, మనం చేస్తున్న లాస్ట్ టైం కూడా చేసాం, ఈ పెద్దవాళ్ళలో యూరినరీ ఇష్యూస్ ఉన్నాయి, అవును. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, యూరిన్ ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఉండడం, బాత్రూమ్ దాకా వెళ్ళే లోపే ఒక్కొక్కసారి మూత్రం అదవ్వడం అనేది వాళ్ళు మ్మ్. ఆ ఇష్యూ మీద ఒకటి చేసాం ఎపిసోడ్. అవును. అది దాని తర్వాత కొన్ని వాళ్ళ పెద్దవాళ్ళ ఇష్యూస్, మ్మ్. అనారోగ్య సమస్యల మీద మ్మ్. అవేర్నెస్ పెంచితే బాగుంటుంది అనేది కొన్ని సలహాలు సూచనలు వచ్చాయి. మ్మ్. దాంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒకటి పెద్దవాళ్ళ కోసం ఏదో ఒక మ్మ్. టాపిక్ మీద. అలాగే. ఇప్పుడు ఇది సెకండ్ టాపిక్, ఇది మనం మ్మ్. చేస్తుంది. ఒక మ్మ్. యూరినరీ ఇష్యూ తర్వాత మజిల్ ఇష్యూ, ఇది మ్మ్. మస్కులర్ ఇష్యూ మ్మ్. ఇష్యూ అంటాం. మజిల్స్ ఏంటంటే వీక్ అయినప్పుడు మజిల్ వీక్ అవుతుంటాయి. మజిల్ మ్మ్. కండరాలు వీక్ అవడమే కదా ఒక వయసు వచ్చిన తర్వాత మ్మ్. గ్రాడ్యువల్గా. మ్మ్. అప్పుడేమవుతుందంటే ఈ వాకింగ్ డిఫికల్టీ స్టార్ట్ అవుతాయి. మ్మ్. మోకాళ్ళ నొప్పులు ఎట్లాగో స్టార్ట్ అవుతాయి. వాటితో పాటు ఈ మన మజిల్ స్ట్రెంగ్త్ కూడా కోల్పోతుంటారు. మ్మ్. ముఖ్యంగా వయసు వచ్చిన తర్వాత వచ్చే సమస్యలు ఏంటంటే, వినికిడి సమస్యలు, చూపు సమస్యలు, డెంటల్ ప్రాబ్లమ్స్, ఇవే బాగా. అవును. తర్వాత యూరినరీ ఇష్యూస్, మ్మ్. వాకింగ్ డిఫికల్టీస్, అవును. ఇవన్నీ కనపడుతుంటాయి. మ్మ్. వాళ్ళకే కనుక ముందే తెలిస్తే, అట్లీస్ట్ 40లో నుంచో 30లో నుంచో 40లో ఈ పాయింట్స్ చేస్తూ పోతుంటే, మనం చెప్పబోయే పాయింట్స్ మ్మ్. ఆ మజిల్ స్ట్రెంగ్త్ని కొంచెం వరకు కాపాడుకోవచ్చు. అవును. అంటే డీజనరేషన్ అనేది జరుగుతుంటుంది ఆఫ్టర్ 40s. తర్వాత ఏమవుతుందంటే, మ్మ్. ఎవ్రీ ఇయర్ 3% 2% అట్లా మజిల్ డీజనరేషన్ జరుగుతుంది అనేది చెప్తారు. ఓకే. సో ఆ మజిల్ స్ట్రెంగ్త్ ఉండడం కోసం ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఆ ప్రెషర్ పాయింట్స్ని రెగ్యులర్గా మసాజ్ చేయడం కానీ, మ్మ్. ప్రెషర్ చేయడం కానీ, మ్మ్. ట్యాప్ చేయడం కానీ చేసినట్టయితే ఏమవుతుందంటే, మనం ఆ డీజనరేషన్ని లేదా మజిల్ లాస్ని పోస్ట్పోన్ చేయొచ్చు, ఓకే. లేదా ఫర్దర్ లాస్ కాకుండా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, కొంత ఓకే. ఇంప్రూవ్ చేయొచ్చు. మ్మ్. దానివల్ల ముఖ్యంగా ఇప్పుడు చేయబోయే పాయింట్ ఏంటంటే, మజిల్ సంబంధించినంత వరకు పాయింట్, మ్మ్. ఏజ్డ్ వదిలిపెట్టండి, ఇప్పుడున్న పిల్లల్లో కూడా మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి, మ్మ్. మజిల్ పెయిన్స్ అంటున్నారు. బాగా ఆడేవాళ్ళు ఉంటారు కొంతమంది, షటిల్ కానీ క్రీడల్లో ఉండేవాళ్ళు, మ్మ్. వాళ్ళకి మజిల్ పెయిన్స్ అంటారు. అవును. ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు వచ్చి మజిల్ పెయిన్ అంటారు. మ్మ్. సో అది కానివ్వండి, ఎక్కడ మజిల్ పెయిన్ ఉన్నా, ఎలాంటి మస్కులర్ ఇష్యూ ఉన్నా, మ్మ్. ఒక్కోసారి మజిల్ మన స్టిఫ్నెస్ వస్తుంది. మ్మ్. స్టిఫ్నెస్ వచ్చి ఇంకా క్రాంప్స్ కూడా వస్తాయి చూసారా, ఒక్కోసారి మ్మ్. కాళ్ళలో అవును. పట్టేస్తాయి. అవును. ఈ కాఫ్ మజిల్ పట్టేస్తుంది. మ్మ్. అంటే మజిల్ సంబంధించినంత వరకు క్రాంప్స్ అయినా, మ్మ్. స్టిఫ్నెస్ అయినా, ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అయినా, లేదంటే డీజనరేషన్ అయినా, ఎక్కడ మజిల్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్. చూసారు, ఎక్కడ మజిల్, ఒక్కోసారి బోన్ అంటాము, మజిల్ అంటాము, నర్వ్ అంటాము,
టిష్యూ అంటాము, టెండాన్ అంటాము, లిగమెంట్ అంటాము, ఇట్లా రకరకాల. ఇప్పుడు మజిల్ గురించి చెప్తున్నాను. మజిల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ మజిల్ ప్రాబ్లం ఓల్డ్ ఏజ్లో అని అనుకుంటాం, కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక కమాండింగ్ పాయింట్ ఉంది. ద కమాండర్ ఫర్ ద ఆల్ మజిల్స్ ఇన్ ద బాడీ. ఓకే. అది ఎక్కడ ఉందంటే చూడండి, ఇది గాల్ బ్లాడర్ మెరిడియన్లో ఉంది. గాల్ బ్లాడర్ మెరిడియన్ అంటాము. గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్, లివర్ అనే 2 ఆర్గాన్స్ ఉంటాయి. లివర్ అండ్ గాల్ బ్లాడర్ వాటిని ఆక్యుపంక్చర్లో ఏంటంటే ఈ 2 జంట అవయవాలు, పెయిర్ ఆర్గాన్స్, భార్యాభర్తల్లాగా. ఒక ఆర్గాను ఒక ఎస్సెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకొక ఆర్గాను దాన్ని స్టోర్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అన్నీ అంతే. మన హ్యూమన్ బాడీలో 2 ఆర్గాన్స్ ఉంటాయి. సో ఇక్కడ లివర్ అండ్ గాల్ బ్లాడర్లో విషయానికి వచ్చినప్పుడు, గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే ఈ గాల్ బ్లాడర్ మెరిడియన్లో ఈ పాయింట్ ఉంది. పాయింట్ నెంబర్ ఎంత అంటే GB34. జీబీ అంటే గాల్ బ్లాడర్ 34 అనే పాయింట్ ఇక్కడ ఉందంటే కరెక్ట్ మోకాలు ఈ మన చిటికిన వేలు నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఈ మోకాల దగ్గర ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ ఎండింగ్లో మన ఒక బోన్ యొక్క కరువులో ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది ఎల్లో కలర్లో ఇది. ఇప్పుడు దీనికి కాకుండా ఇక్కడ కూడా చూపించవచ్చు, బట్ ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. క్లోజ్లో అంటే ఏమన్నా వస్తుందేమో. ఇప్పుడు ఇది మోకాలు. ఓకే. నీకు ఏ వైపున ఉంటుంది? ఈ వైపున ఉంటుంది. ఈ వైపున ఉంటుంది. ఈ వైపున ఎక్కడ ఉంది? కరెక్ట్గా ఇది ఈ పాయింట్ కనపడుతుందా? నార్మల్గా ఇప్పుడు మనం ఇట్లా ట్యాప్ చేసుకోమని చెప్తాం కదా, ఇప్పుడు ఆ పాయింట్ కవర్ అయిపోతుంది ఇలా ట్యాప్ చేసుకుంటే. ఒకవేళ ఎక్కడుంది ఏంటని అర్థం కాకపోతే ట్యాపింగ్ కానీ జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడం కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో. అంటే యాక్చువల్గా గాల్ బ్లాడర్ మెరిడియన్ ఎట్లా ఉంటుందండి, బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఈ హ్యూమన్ బాడీలో ఈ ఫ్రంట్ పోర్షన్లో నుంచి బ్యాక్ పోర్షన్లో నుంచి లోపల నుంచి రాదు. మనం ఇలా పక్క సైడ్కి వస్తుంది. ఇట్లా ఇలా 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 వెళ్తుంది. ఇలా ఈ సైడ్స్ నుంచి వెళ్తుంది. అందుకనే ఈ సైడ్ ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా పార్శ్వ నొప్పి అంటాం కదా, పక్కన వచ్చే పార్శ్వ నొప్పి అంటాం, మైగ్రేన్ లాంటివి, దానికి కూడా ఈ పాయింట్ పనిచేస్తుంది. అంటే ఈ మెరిడియన్ ఎక్కడెక్కడ వెళ్తుందో సైడ్స్ నుంచి ఇలా ఇలా వెళ్తుంది కాబట్టి ఆ ఏరియా అంతా కూడా అది తన కమాండింగ్ పాయింట్ లాగా ఉండి అవన్నీ క్లియర్ చేయగలుగుతుంది. సో మనం ముందు మజిల్ అనే దాని మీద చెప్తున్నాం కాబట్టి ఈ పాయింట్ ఇప్పుడు మీరు ట్యాపింగ్ అన్నారు కదా, దాన్ని ఈజీ ట్యాప్. ఇది పాయింట్, ఇది నీ, ఇది 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 నీ క్యాప్. దీని ఎగ్జాక్ట్గా ముందు వెనక కాకుండా ఈ పక్కకి, ఇది మళ్ళీ మనకి ఎక్కడ వెళ్తుందంటే ఈ సైడ్ ఓన్లీ పక్క నుంచే ఇలా చూసారా, నీ క్యాప్కు ఇక్కడ ఉంది పాయింట్. ఇక్కడ బోన్ ఉంటుంది. ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ ఎగ్జాక్ట్ కిందనే ఉంది. ఆ బోన్ యొక్క హెడ్ వంపులో ఉంటుంది. ఇలా ట్యాప్ చేయొచ్చు. నార్మల్ గా మీరు కూర్చున్నప్పుడైనా జస్ట్ ఇలా ట్యాప్ చేయొచ్చు. పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు చాలా కన్వీనియంట్ పాయింట్. ఏజ్డ్ ఇలా కూర్చొని మెల్లగా ట్యాప్ చేసుకుంటే ట్యాప్ చేయొచ్చు మెల్లగా. కాకుండా ఏంటంటే ఆ ట్యాప్ చేస్తున్నప్పుడు ఒక కాన్షియస్ గా ఒక తెలియాలి, మనం అబ్జర్వ్ చేయాలి బాడీలో ఏం జరుగుతుంది అనేది. ఇలా చేసినప్పుడు ఇది మజిల్స్ కి టోటల్ మజిల్స్ ఇన్ ద బాడీ కమాండింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది. లూజ్ అయినప్పుడు నడవలేరు, లాస్ అయినప్పుడు పడిపోతారు, ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. సో మజిల్ స్ట్రెంగ్త్ కోసం ముఖ్యంగా పెద్దవాళ్ళకి, వయసు అయిన వాళ్ళకి ఆసుపత్రికి మాటికి పరిగెత్తలేరు. మీరు అన్నారు హెల్ప్ కావాలన్నారు, వాళ్ళ టైం దొరకాలి, వీళ్ళ టైం దొరకాలి. అవన్నీ కాకుండా వాళ్ళు ఇంటి వద్ద కూర్చొని ఈ పాయింట్ చేయొచ్చు. లేదా ఎవరైనా మనవాడు మనవరాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళకు కూడా ఈ పాయింట్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా నొప్పులు, మజిల్ పెయిన్స్, మజిల్ వీక్నెస్, వాకింగ్ డిఫికల్టీస్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా ఈజీ కూడా. చాలా ఈజీ. ఎంత ఒక 5 minutes ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes చేయొచ్చు. 2-3 minutes. మెల్లి పెద్దవాళ్ళు కూడా మెల్లగా చేస్తారు కాబట్టి నిమిషానికి ఒకసారి కొడతాం. సెకండ్ ఒకటి, ఒక 30-40 seconds ఇటు, ఒక 30-40 seconds ఇటు. రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు కూడా చేయొచ్చు. బట్ లైట్ గా, ఎక్కువ మరి గట్టి కొట్టద్దు, ఉన్న మజిల్ పోయేలా కొట్టద్దు. ఈ చేయడం ద్వారా ఏంటంటే ఈ మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెంచే ఫుడ్ ఏంటి, ఆహారం ఏంటంటే ప్రోటీన్. ఇప్పుడు అందరు ప్రోటీన్ గురించి చెప్తున్నారు. ప్రోటీన్ తగ్గి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాము అని. సో కార్బోహైడ్రేట్స్ బదులు కొంత ప్రోటీన్ డయట్ తీసుకున్నట్టయితే, ప్రోటీన్ అంటే ఏం లేదు,
మాంసకృతులు ఉమ్, ఉమ్, మాంసకృతులు బిల్డింగ్ బ్లాక్స్ అంటాము. ఉమ్, ఈ మజిల్ కూడా బ్లాక్స్ బిల్డ్ చేయగలుగుతాయి. అదేంటంటే మన పప్పు ధాన్యాలు, ఉమ్, ఈ 2 ముక్కలు అయ్యే పప్పు ఉంటుంది కదా, కందిపప్పు, పెసరపప్పు, ఏదైనా సరే ఒక 2 ముక్కలు అయ్యే ధాన్యం అంతా కూడా ఉమ్, అవన్నీ కూడా ప్రోటీన్ కిందకి వస్తాయి. ఉమ్, కొంత ఎగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు రోజు 1 లేదా 2 ఎగ్స్ తిన్నా కూడా ప్రాబ్లం లేదు. ఎగ్స్ మంచి ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ డైట్ అవుతుంది. ఆ డైటరీ కూడా మనం అవసరమే, ఎందుకంటే లాస్ట్ నేను కాపాడాలి కదా. దాంతో ఈ ప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఓకే. కొంచెం వాకింగ్ చేయగలిగితే బెటర్. ఉమ్, వాకింగ్ చేయడం కోసం ఈ పాయింట్ చేయమంటున్నాం. ఓకే. నడవలేకపోతున్నాను, ఇబ్బంది అవుతుంది, బ్యాలెన్స్ ఉమ్, తప్పుతున్నాను అన్న వాళ్ళు చేస్తే అప్పుడు వాక్ కూడా చేయగలుగుతారు వాళ్ళు. ఓకే, సో ఓకే. ఇదమ్మా, ఇది ఉమ్, చేస్తే బెటర్ అవుతుంది, ట్రై చేయొచ్చు. ఉమ్. సో ఈ ట్యాపింగ్తో పాటుగా కొంచెం ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎవరైనా ఈ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు, మీరు అయినా మీతో పాటుగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సఫర్ అవుతున్నా కానీ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.